నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ ప్రధాన నాయకుడు, ప్రస్తుత ఆ పార్టీ శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? అందుకు సంబంధించి ఆయన ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనికి ఊతమిస్తూనే నిన్న విజయవాడలో జరిగినటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మరి షర్మిల గారు వస్తే ఆయన పక్కన కూర్చోమని ఆప్యాయంగా పిలిచారని, ఆవిడ కూడా వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తా అన్న అని చెప్పి ఆప్యాయంగా వెళ్ళిందని చెప్పి, సో ఈ సంఘటనలన్నీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే జరుగుతున్నాయి అని చెప్పి తెలుస్తోంది. అసలు నిజంగానే మరి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? ఒకవేళ చేరితే ఉత్తరాంధ్ర పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే. బొత్స సత్యనారాయణ గారు మండలిలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు వైసీపీకి ఉన్నటువంటి కొంచెం కొద్దో గొప్ప ఉన్న వాటిలో పదవి అదొక్కటే ఉంది. కానీ ఆయన కూడా ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటున్నారు. ఏంటి సార్ ఈ వస్తున్నటువంటి వార్తల్లో నిజమెంత ఉంది? బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వైసీపీకి జరిగేటువంటి డ్యామేజ్ ఏంటి? పుట్టింటికి రా చెల్లి అంటారు, పుట్టింటికి రా తమ్ముడు అంటున్నారా సోనియా గాంధీ ఇవాళ బొత్స సత్యనారాయణ? ఎందుకంటే ఆయన పుట్టిల్లు అదే. ఏది? కాంగ్రెస్ మ్యాన్. బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం దగ్గర దగ్గర 3.5 దశాబ్దాలు, 35 ఏళ్లుగా ఆయన రాజకీయ చరిత్రలో 25 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జగన్ పంచన చేరి 10 ఏళ్లే కదా, అంటే 25 ఏళ్ళు కాంగ్రెస్ మనిషి. అట్లాంటి బొత్స సత్యనారాయణ మరి కేంద్ర హైకమాండ్, ఏది కాంగ్రెస్ హైకమాండ్తో మళ్ళీ టచ్లోకి వెళ్ళారని, రాహుల్ గాంధీతో మాట్లాడారని, సోనియాకి మాట ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు నిన్న మీరు అన్నది ఏది? తాజాగా స్టీల్ ప్లాంట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బెజవాడలో మరి షర్మిలతో ఆయన పక్కన కూర్చోవటం. అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ప్రవేశించాలంటే షర్మిల పర్మిషన్ ఏం అవసరం ఉండదు కదా, ఎందుకంటే అతను దిగ్గజం అంటే మరి గజం లాంటాడు. ఏది? సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కదా. అసలు ఆయనే ముఖ్యమంత్రి కావాల్సినాడు ఈ రాష్ట్రానికి ఒక టైంలో. జస్ట్ వెంట్రుక వాసిలో తప్పిపోయింది, కానీ అప్పుడు వరుస పెట్టి ముఖ్యమంత్రులు మారారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన దరిమిల రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు నేనెందుకు కాకూడదు? ఆయన అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, అంటే పిసిసి ప్రెసిడెంట్గా మరి అసలు అతనే సీఎం రేసులో ఉన్నాడు, జస్ట్ మిస్ అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తు కాంగ్రెస్దేనా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అంటే ఈయనొక్కడైనా దీని తర్వాత మళ్ళీ క్యూ కట్టే అవకాశం కూడా ఉంటుందంటారా? అంటే మొత్తం ఇక ఆయన ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆయన ఏంటి, అది సింగిల్ కాదు కదా. బొత్స సత్యనారాయణ అసలు అది ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాకేజ్. ఏది? ఇప్పుడు బొత్స సత్యనారాయణ వస్తున్నాడు అంటే ఒక 5-6 సీట్లు ఇవ్వాలి. జగన్ అయినా లేకపోతే రాహుల్ అయినా ఎవరైనా సరే. ఇప్పుడు ఒకటి తెలుగుదేశం పార్టీలో ఆయనకు ప్రవేశం లేదు. తెలుగుదేశం పార్టీలో 5 సీట్లు ఖాళీ ఎక్కడ ఉన్నాయి. అయితే కొద్ది గొప్ప జనసేనలో ప్రవేశం ఉండొచ్చు. జనసేనలో ఒక 2 నుంచోమని ఒక 3 సీట్లు ఇవ్వచ్చు. కానీ సార్ ఇప్పుడు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు అంటున్నారు. ఇదే మండలి సంబంధించి ఎలక్షన్స్ జరిగినప్పుడు అలాంటి టైంలో బొత్స గారు పవన్ కళ్యాణ్ గారిని ఆలింగనం చేసుకున్నారని, ఇక జనసేనలోకి ఆయన చేరబోతున్నారని అప్పట్లో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో మరి ఇవి కూడా అలాగే ఫేక్ న్యూస్ అనుకోవాలా? మరి నిజంగానే ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే అతను చిరంజీవికి సన్నిహితుడు, మెగా ఫ్యామిలీకి బాగా క్లోజ్. ఎవరు? బొత్స సత్యనారాయణ, లేకపోతే చిరంజీవి, పవన్ కళ్యాణ్. అదే కాదు, బండ్ల గణేష్, మామూలు కమెడియన్ బండ్ల గణేష్ ఇవాళ మరి దిగ్గజ నిర్మాతగా మారాడు. ఏంటి? అసలు మామూలు ప్రొడ్యూసర్ కాదు, మెగా ప్రొడ్యూసర్గా అతను ఎదిగిన విధానం. గణేష్కి బొత్స సత్యనారాయణకి ఉన్న సంబంధం మనం చెప్పాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు బండ్ల గణేష్ అవసరం లేదు జనసేనలో చేరాలంటే, బొత్స సత్యనారాయణ లేదు, షర్మిల అవసరం లేదు ఆయన కాంగ్రెస్లో చేరాలంటే. ఆయన ఏంటి? ఆయన గతంలోనే కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా పనిచేశాడు. అతను ఏంటి? ప్రాథమిక సొసైటీ నుంచి ప్రారంభమైంది. బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం పిఎస్సిఎస్ నుంచి ప్రారంభమైంది. అక్కడ ఏది విజయనగరం సహకార బ్యాంక్ చైర్మన్గా చేశాడు, 2 టైమ్స్ ఏం చేశాడు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ కంటెస్ట్ చేశాడు అప్పట్లోనే. ఎప్పుడు 1990లోనే ఆయన పార్లమెంట్ కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. బొబ్బిలిలో ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడు. వాళ్ళ మిస్సెస్ ఎవరు? ఝాన్సీ లక్ష్మి కూడా మరి ఆమె కూడా గెలిచింది కదా, ఆమె ఎంపీగా పనిచేశారు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీకి 3 సార్లు గెలిచాడు. ఏది? చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 1-2 సార్లు ఓడిపోయాడు. అతను 4 క్యాబినెట్లో పనిచేశాడు.
అటు రాజశేఖర రెడ్డి క్యాబినెట్, రోసయ్య క్యాబినెట్, కిరణ్ క్యాబినెట్లో ఉన్నాడు, ఇప్పుడు జగన్ క్యాబినెట్లో కూడా పనిచేశాడు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కనుక కాంగ్రెస్కి వెళ్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? బిగ్ జోల్ట్ అనమాట. ఏది అది వైసీపీకి అసలు మామూలు శరాఘాతమే అవుతుంది. అతను పోతూ పోతూ ఈ 5-6 ఎత్తుకుపోతాడు. ఎవరు వాళ్ళ తమ్ముడు అప్పలనాయుడు, లేకపోతే అతని మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు. ఇప్పుడు ఒకవేళ అతని కొడుకు కూతురు రాబోయే ఎన్నికల్లో అరంగేట్రం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా వయసు అయిపోతుంది. ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి ఆయనకు? 70 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయనకు కూడా 67-70 ఏళ్ళు ఉంటాయి. ఆయన మిస్సెస్ ఇప్పుడు వాళ్ళ వారసులు రావాలి కదా. ఏది కొడుకుని తెస్తాడా, కూతుర్ని తెస్తాడా? రేపటి ఎన్నికలు 2029లో బొత్స కొడుకు బొత్స కూతురుకి టికెట్లు ఇచ్చే పార్టీ కావాలి. అంటే వీళ్ళు మరి పార్లమెంట్కి వెళ్తారా, లేదు అస్త్ర సన్యాసం, ఇక రాజకీయ వైరాగ్యం, అది వేరే విషయం. బొత్స సత్యనారాయణతో పాటు ధర్మాన కుటుంబం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, వాళ్ళ భవిష్యత్ ఏంటి? వాళ్ళు కూడా మరి కాంగ్రెస్కి వెళ్ళిపోతారా? అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే. ఏది ధర్మాన ప్రసాదరావు నీకు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో గతంలో మనం చూసాం. ఏది రాజశేఖర రెడ్డి మనుషులుగా వీళ్ళని చూడకూడదు, వైఎస్ కుటుంబానికి వీళ్ళు సన్నిహితులుగా చూడకూడదు. ధర్మాన ఆ ఫ్యామిలీకి వాళ్ళ యొక్క ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. బొత్స అతని ఫ్యామిలీకి అతని ఇమేజ్ అతనికి ఉంటుంది. ఇప్పుడు వైఎస్ కుటుంబం ఇక్కడ ఎలాగో ఉత్తరాంధ్రలో అలాగా ఆ కుటుంబాలు కూడా అంత ఇమేజ్ ఉన్న కుటుంబాలు, మరి అంతగా వాళ్ళకి రాజకీయ వారసత్వం ఉన్న దీంట్లో బొత్స గనక వెళ్ళిపోతే వెళ్లకుండా ఉండేందుకే ముందర కాళ్ళకు బంధం వేశాడు జగన్మోహన్ రెడ్డి. మామూలు తెలియగలాడా? అందుకే ఎమ్మెల్సీ ఇవ్వడం, అందుకే లేకపోతే ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం, అందుకే అప్పుడే వెళ్ళిపోతున్నాడని. బొత్స సత్యనారాయణ వెళ్ళిపోతున్నాడు అనే వార్తల నేపథ్యంలోనే పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అలా ఏదో కట్టేయాలని చూశాడు. ఇప్పుడు అది దిగ్గజం అన్నాను. ఇప్పుడు గజానికి నువ్వు బంధించడానికి ఊరికి ఒక తాడు కడితే ఆగుద్దా? ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డికి ఇవ్వాల్సిన పోస్టు అయిపోయింది. లేళ్ల అప్పిరెడ్డి పోస్టు పీకేసి మరీ ఈయనకి ఇచ్చాడు. ఏది మీరు చెప్పిన ఆ క్యాబినెట్ ర్యాంక్, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత అనేది. ఇప్పుడు ఇదంతా ఈ చర్చ ఎందుకు వచ్చింది నీకు? నిన్నటి ఆ మీటింగ్ ఏది షర్మిల వెళ్ళొస్తా అన్నా అని చెప్పినాడుది అని అన్నారు కదా. ఇప్పుడు ఆ షర్మిలను చూడంగానే లేచి నుంచున్నాడు. రామ్మ కూర్చోని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, మాట్లాడుకున్నారు. షర్మిల పర్మిషన్ ఏం అవసరం లేదు. నేను అంటోంది అదే, బొత్స కాంగ్రెస్లో చేరాలంటే కాకపోతే ఒకటి, ఏ పార్టీలో చేరితే భవిష్యత్తు ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ భవిష్యత్తు లేదు. ఏది ఇప్పుడు మనం అటు జనసేన, తెలుగుదేశం వాళ్ళ మధ్య అలయన్స్ ఉన్నంత కాలం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇవాళ బీజేపీ, ఆ ఎన్డీఏ అలయన్స్ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిగా గెలవడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో మరి ఎవరి భవిష్యత్తు వాళ్ళు ఎత్తుక్కోవాలి. ప్రత్యామ్నాయంగా ఇవాళ వాళ్ళకున్న పార్టీ ఒకటే, వాళ్ళ సొంత పార్టీ, వాళ్ళ ఇంటి పార్టీ కదా. ఏది ఇప్పుడు ఏ విధంగా అయితే కవిత వీళ్ళందరికీ బీఆర్ఎస్ ఇంటి పార్టీయో, బొత్స, ధర్మాన, ఈ బ్యాచ్ రఘువీరారెడ్డి వీళ్ళందరికీ కూడా ఇంటి పార్టీ కాంగ్రెస్. కాబట్టి మళ్ళా కాంగ్రెస్ అక్కడ వేళ్ళు అనుకుంటుందా? ఈ రాబోయే 3 ఏళ్లలో ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మారుతున్నాయంటే, మొన్న ఎన్నికల్లో చావు దెబ్బ. ఉత్తరాంధ్ర 32 సీట్లలో జగన్కు వచ్చింది 2 సీట్లు. ఏది అతను విశాఖలో రాజధాని పెడుతున్నానన్నాడు. అసలు నేనే అక్కడికి వచ్చి కాపురం ఉంటానన్నాడు. ఇన్ని వాగ్దానాలు చేసినా కూడా అక్కడ విజయనగరం, శ్రీకాకుళం మరి ప్రజలు వైసీపీని చీకొట్టిన నేపథ్యంలో ఇంకా అక్కడ వచ్చే ఎన్నికల్లో ఆ 2 అయినా వస్తాయా? ఎందుకంటే ఇప్పుడు అతను మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు. జగన్ ఏమంటున్నాడు? ఇప్పుడు నేను అమరావతిలోనే ఉంటాను, విశాఖ రాను అని సజ్జలు కూడా ఏదో ప్రకటించినట్టున్నాడు నిన్న వేటు న్యూస్లో. సజ్జల నిన్న ఆ స్టేట్మెంట్ దెబ్బకి ఆ ఉన్న 2 కూడా పోతాయా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అదొక క్లోజ్డ్ చాప్టర్ అంటున్న నేపథ్యంలో మళ్ళా చాప్టర్ ప్రారంభం కోసం కాంగ్రెస్లో చేరుతున్నాడా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.